మన తెలుగు బుల్లితెరపై సీరియల్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలుగా తమదైన నటనతో బుల్లితెర రంగంలో నేటికి రాణిస్తూ చూడగానే గుర్తుపట్టేంత విధంగా మంచి గుర్తింపుని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ఒకప్పటి డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. నేటికి వివిధ రకాల ఛానల్స్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలతో అలరిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక సీరియల్ యాక్ట్రెస్ గురించి. నటిగా తన కెరియర్ని ప్రారంభించి అనూహ్యమైన రీతిలో బుల్లితెర రంగంలో దాదాపు 4 దశాబ్దాలకు పైగా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో తనదైన నటనతో ఓ పక్క సీరియల్ హీరోయిన్ గాను, లేడీ విలన్ గాను నేటికి అలరిస్తూ ఉన్న ఒకప్పటి సీరియల్ యాక్ట్రెస్ ప్రీతి నిగమ్. ఈమె పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే సీరియల్ ఋతురాగాలు. ఋతురాగాలు సీరియల్లోని హరిత క్యారెక్టర్ మనందరినీ బాగా అలరించింది. అలా దూరదర్శన్లో ఋతురాగాలు సీరియల్తో ఆమె తన కెరియర్ని ప్రారంభిస్తే ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఓ కస్తూరి కావచ్చు, పద్మవ్యూహం కావచ్చు, చంద్రముఖి కావచ్చు, ఎండమావులు, ఋతురాగాలు ఇలా చెప్పుకుంటూ పోతే నేటికి స్టార్ మాలోను అంతేకాకుండా ఈటీవీలోను, జీ తెలుగులోను ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో ఓ అత్తగా మరియు తల్లిగా ఇలా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో లేడీ విలన్ గా కళ్ళతోనే హావభావాలను పలికిస్తూ నేటికి మనల్ని అలరిస్తోంది. మరి అలాంటి ప్రీతి నిగమ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. మరి ఇంతకీ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మరి అలాంటి ప్రీతి నిగమ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ప్రీతి నిగమ్ కూతురు ఎవరో ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రీతి నిగమ్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన కస్యా కుటుంబంలోంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఈవిడ తాతలు ముత్తాతలు హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వడం జరిగింది. నిజానికి ప్రీతి నిగమ్ది మాతృభాష తెలుగు కాదు. ఇక తన చిన్న వయసులోనే ముఖ్యంగా తన కుటుంబ నేపథ్యం అంతా కళల్లో రాణించిన వాళ్ళు అవడంతోనే 8 ఏళ్ళు వచ్చేసరికి కూచిపూడిలోను కథక్లోను శిక్షణ తీసుకుంది. ఆ రోజుల్లోనే బిర్లా మందిర్లో 8 ఏళ్ల వయసులో ఆమె ఇచ్చిన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎంత మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అంటే చిన్న వయసులోనే మంచి నాట్య కళాకారిణి అనిపించుకుంది. వయసు పెరుగుతున్న కొద్ది నాట్యంలో శిక్షణ ప్రావీణ్యం సంపాదించుకొని దేశ విదేశాలలో ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ క్లాసికల్ డాన్సర్ గా మంచి గుర్తింపు. ఇప్పటికీ డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూనే ఉంటుంది. ఇక అలాంటి ప్రీతి నిగమ్ తన కెరియర్ ని డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా ప్రారంభించింది. మొదట ఆమె తండ్రికి తన కూతురు ఇలా సీరియల్స్ నటించడం పెద్దగా నచ్చకపోయినప్పటికీ కూతురు ఇంట్రెస్ట్ ని గమనించిన ప్రీతి నిగమ్ తల్లి సపోర్ట్ తో సీరియల్ యాక్ట్రెస్ గా తన కెరియర్ ని ప్రారంభించింది. మొదటి సీరియల్లే ఆవిడకి ఓ పెద్ద సమస్య. కారణం తెలుగు మాతృభాష కాకపోవడంతో, డైలాగులు తెలుగులో చెప్పలేకపోవడంతో ఆ సీరియల్లో ఒక మూగ క్యారెక్టర్ ని ఇచ్చాడట. అలా మొదటి సీరియల్లో మూగ క్యారెక్టర్లో నటించినప్పటికీ తనలో పట్టుదల పెరిగి తర్వాత సీరియల్లో తాను ఎలాగైనా తెలుగులోనే మాట్లాడాలని నిర్ణయించుకొని తెలుగుని నేర్చుకుని పట్టుబట్టి తెలుగులోని డైలాగ్స్ చెప్తూ మొత్తానికి తెలుగు వాళ్ళు ఎంత సుస్పష్టంగా మాట్లాడతారో అంతే విధంగా తెలుగు నేర్చుకుంది. ఇక ఆ తర్వాత ఋతురాగాల్లోని హరిత క్యారెక్టర్ ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. ఇక ఋతురాగాలతో ఆమె డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా కెరియర్ ని ప్రారంభిస్తే అప్పటి నుంచి నేటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సీరియల్ అవకాశాలు, మరో పక్క సినిమాల్లో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. నిజానికి ప్రీతి నిగమ్ సినిమాల్లో హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది. పైగా ఆ సినిమాలు పెద్దగా గుర్తింపు రాలేదు, కానీ ఆ తర్వాత మాత్రం తల్లిగా, వదినగా, అక్కగా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఓ సంతోషం కావచ్చు, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, స్టూడెంట్ నెంబర్ 1 ఇలా ఎన్నో సినిమాల్లో తల్లిగా, అక్కగా, వదినగా ఎన్నో మంచి పాత్రల్లో తన సహజ సిద్ధమైన నటనతో ఒదిగిపోయింది. ఇక సీరియల్ యాక్ట్రెస్ గా తాను రాణిస్తున్న రోజుల్లోనే తనతో పాటు కలిసి నటించిన తోటి ఆర్టిస్ట్ అయిన నగేష్ కర్రాతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక నగేష్ కర్రాకి ప్రీతి నిగమ్ కి 2 పిల్లలు ఉన్నారు, కొడుకు కూతురు. ఇక కొడుకు పేరు ఆర్యన్ కర్రా, కూతురు పేరు అదితి శ్రీ కర్రా. ఇక కొడుకు కూడా మామూలు వ్యక్తి ఏం కాదండి. తల్లిదండ్రులు ఇద్దరు సీరియల్ ఆర్టిస్టులుగా, సపోర్టింగ్ ఆర్టిస్టులుగా సినిమాల్లో రాణిస్తూ ఫేమస్ పర్సనాలిటీస్ గా గుర్తింపు సంపాదించుకుంటే వీళ్ళిద్దరికి పుట్టిన వీళ్ళిద్దరి పిల్లలు కూడా వారి వారి వృత్తుల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళే. ముఖ్యంగా ప్రీతి నిగమ్ కొడుకు ఆర్యన్ కర్రా గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇతను ఒక ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ గా ఇప్పటికే ఎన్నో టోర్నమెంట్స్ ఆడటం మాత్రమే కాదు ఎన్నో మెడల్స్ ని కూడా సంపాదించుకున్నాడు. చుట్టానికి ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించే ప్రీతి నిగమ్ కొడుకుని చూస్తూ ఉంటే ప్రీతి నిగమ్ కి ఇంత పెద్ద కొడుకున్నాడా అని అనిపిస్తుంది. ఇక కూతురు గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. ప్రీతి నిగమ్ మరియు నగేష్ కర్రాల కూతురు పేరు అదితి శ్రీ కర్రా. అచ్చు ప్రీతి నిగమ్ లాగా ఎంతో క్యూట్ గా, అందంగా కనిపించే ఈ అమ్మాయి ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతాము.
తల్లిదండ్రులు ఇద్దరు ప్రముఖ ఆర్టిస్టులుగా గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ వీళ్ళిద్దరూ ఎవరు బుల్లితెర రంగంలో కానీ సినిమాల్లో కానీ అడుగు పెట్టలేదని చెప్పాలి ప్రస్తుతానికి. కాకపోతే ఇక ప్రీతి నిగమ్ కూతురు అయిన అదితి శ్రీకర్రా గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఈ అమ్మాయి తన గ్రాడ్యుయేషన్ ని BA LLB కంప్లీట్ చేసింది. ICFAI నుంచి మాస్టర్స్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత కొంతకాలం పాటు హైదరాబాద్ మరియు బెంగళూరుకి చెందిన ప్రముఖ లీగల్ ఫర్మ్స్ లో లీగల్ ఇంటర్న్ గా పనిచేస్తూ ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే లూత్రా అండ్ లూత్రా అడ్వకేట్స్ అసోసియేట్ అనే లీగల్ కంపెనీలో ఒక లీగల్ అడ్వైజర్ గా మరియు జూనియర్ అడ్వకేట్ గా పనిచేస్తోంది. ఈ అమ్మాయి ఎంత టాలెంటెడ్ అంటే చిన్న వయసులోనే లీగల్ అడ్వైజర్ గా, అంతేకాకుండా బార్ కౌన్సిల్లో ఓ మెంబర్ గా, తెలంగాణ హైకోర్టులోను, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా మెంబర్ గా స్థానాన్ని దక్కించుకుంది. ఇక లీగల్, క్రిమినల్ మరియు కార్పొరేట్ ఇలా అన్ని రకాల లీగల్ యాక్టివిటీస్ కు సంబంధించిన ఎన్నో రకరకాల కేసులని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేసుకుంటూ వస్తోంది ఒక జూనియర్ అడ్వకేట్. అంతేకాదు ఈ అమ్మాయి ఎంత టాలెంటెడ్ అంటే తనలాగా లా డిగ్రీ చదువుకుంటున్న ఎంతో మంది విద్యార్థులకి లీగల్ యాక్టివిటీస్ గురించి, అంతేకాకుండా లీగల్ లాస్ గురించి ఎన్నో రకరకాల విషయాలని తన వెబినార్స్ ద్వారా కండక్ట్ చేస్తూ ఎంతో అవేర్నెస్ ని కూడా తీసుకొస్తుంది. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి ప్రీతి నిగమ్ సీరియల్ యాక్ట్రెస్ గా నేటికి పాపే మా జీవన జ్యోతి, స్వర్ణ ప్యాలెస్, కలిసుందాం రా వంటి డైలీ టీవీ సీరియల్స్ తో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో తనదైన విలనిజాన్ని పండిస్తూ లేడీ విలన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంటే నేటికి మనలందరినీ అలరిస్తూ ఉంది రోజు తన డైలీ టీవీ సీరియల్స్ ద్వారా. మరి అలాంటి ప్రీతి నిగమ్ కి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు, ముఖ్యంగా ప్రీతి నిగమ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆమె భర్త నటుడిగా మనందరికీ సుపరిచితుడు అయితే ఆమె పిల్లలు ఎవరో, అందులోనూ ఆమె కూతురు గురించి వెలుగులోకి వచ్చిన ఈ లేటెస్ట్ విషయం ఇప్పుడు అభిమానులందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.